నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందా అని అంటే జరుగుతున్న ఇన్సిడెంట్స్ను చూస్తే అవునని చెప్పక తప్పదు. ఎంటైర్ ఎపిసోడ్లో కొంతమంది సీనియర్లు మౌనంగా ఉండడం, మరికొంతమంది కనిపించకపోవడంతో ఒక చర్చ తెర మీదకి రావడం జరిగింది. దీంతోపాటు క్యాబినెట్ ప్రక్షాళనకు సంబంధించి కొత్త తరం వాళ్ళు అంటే అంటే అధినేత మెప్పు పొందితే మాకేమన్నా క్లియరెన్స్ వస్తుందా అంటూ కొంతమంది చేస్తున్న కామెంట్స్, లైక్ కంగనా రనౌత్ గారు చేసిన కామెంట్ జంజీ గట్టర్ బ్యాచ్ అనేసి అని చాలామంది అంటే అధినేత దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎందుకు ఈ అంశాల గురించి ఎక్కడ అడ్రస్ చేయట్లేదు? ఆల్మోస్ట్ 2 వారాలు అయింది, వాళ్ళు కనిపించి కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి సీనియర్ల మౌనం ఏంటి, కొత్తగా వచ్చిన నేతల దూకుడులు ఏంటి, ఏం జరుగుతుంది బీజేపీలో? అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి విధాన రూపకల్పన వ్యవహారంలో వాళ్ళు తలమునకలై ఉన్నారండి లోపల. రెండోది, ఇక్కడ రకరకాల గొడవలు రేపుతున్నారు. నెమ్మదిగా ఆర్ఎస్ఎస్ అయితే ఒక మూడ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మోహన్ భగవత్ నాయకత్వంలో ఒక ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు విద్యార్థులతోనే. విద్యార్థులు వాళ్ళకి ధార్మికత గురించిన బోధ చేయటం కోసం ఆయన ఏదో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. నెమ్మదిగా అటువైపుకి యాక్టివేట్ చేయాలి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వీటిని వాడి విద్యార్థి లోకాన్ని ఏదో విధంగా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రోగ్రాం ఒకటి మొదలైంది. వాళ్ళు మొత్తం యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు స్టూడెంట్ సెంట్రిక్గానే నడుస్తున్నాయి. అలాగే ప్రభుత్వాన్ని ఈ పోయిన దీనిలో నుంచి, అంటే ఇది చాలా మందికి ఊపిరినిచ్చింది. ఇక్కడ మాట్లాడటం ఆపేసిన లెఫ్ట్ ఫోర్సెస్కి ఒక రకంగా ఊపిరి పోసింది అది కాక్రోచ్ మూమెంట్. వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలి, మళ్ళీ ఆల్రెడీ కగార్ ఆపరేషను అవి ఇవి అని చెప్పి ఆయన చాలా చెప్పాడు. ఈ దేశంలో ఆఖరి మావోయిస్టును కూడా నిర్మూలించేసాం, మార్చి 31తో వాళ్ళ లెక్క సెటిల్ అయిపోయింది అని చెప్పాడు ఆయన. కానీ సెటిల్ కాలేదు అని మాట్లాడుతున్నారు చాలామంది. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలి, దేశాన్ని తిరిగి తన కబ్జాలోకి ఎలా తెచ్చుకోవాలి. అలాగే పబ్లిక్ మూడ్ కూడా కొంత మారింది. ఈ పర్టికులర్గా నిన్న జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల సందర్భంగా గుజరాత్లో వాళ్ళ బలం, అంటే వాళ్ళ మెజారిటీ చాలా తగ్గింది. ఈ పరిస్థితి ఏమిటి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిలో వాళ్ళు తలమునకలై ఉన్నారు. పర్టికులర్గా బీహార్లో అయితే వాళ్ళు చేసినటువంటి ఈ రాజకీయ మార్పు, బీజేపీ నేరుగా కంట్రోల్లోకి తీసుకోవటం అనేది జనాలకి ఎక్కడో నచ్చలేదు అనేది వాళ్ళకి అర్థమవుతోంది ఇప్పుడు పీకే గెలుపు నుంచి. కనుక ఈ వ్యవహారాలన్నీ ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్ ఏమిటి, ఎవరినంటే బెదిరించి కంట్రోల్లోకి తీసుకోవటం, కేసులు పెట్టి కంట్రోల్లోకి తీసుకోవటం, ఇలాంటి ప్రయత్నాలని మించి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. కనుక ఈ అన్ని వ్యవహారాలని మాట్లాడుకోవడం కోసం వాళ్ళు ప్రస్తుతానికి అజ్ఞాతవాసంలో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా తదితరులు పాతోళ్ళని, అంటే సీనియర్ల నుంచి కూడా ఇబ్బందికరమైన ప్రకటనలు వస్తున్నాయి. మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు మాట్లాడేశారు. ఇలాంటి ప్రకటనలు రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా పార్టీని నడపాలి అనేది వాళ్ళ గొడవ. రెండో వైపు ఈ గందరగోళంలో కీలక పాత్రల్లోకి మనం ఏవైనా ఎగబాకగలమా అనేది ఈ కంగనా రనౌత్ లాంటి వాళ్ళ గొడవ. వీళ్ళకి తెలుసు పార్టీ గందరగోళంలో ఉంది ప్రస్తుతం అని తెలుసు. వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు చిన్న వీళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా దుకాణాలు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి, అతిగా మాట్లాడి అవతల వీళ్ళకి ఎవరైతే శత్రువులు అనుకుంటున్నారో వాళ్ళ మీద ఏ రకమైన దాడి చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. సిద్ధపడిపోయి వాళ్ళ మెప్పు పొందాలి, వాళ్ళ దృష్టిలో పడాలి. కష్టకాలంలో మమ్మల్ని సపోర్ట్ చేసి నిలబడ్డారు వీళ్ళు అనే క్రెడిట్ కొట్టేస్తే డెఫినెట్గా జీవితంలో ఇంతకంటే అవకాశం రాదు ఎగబాకటానికి అనేది ఫిక్స్ అయి ఉన్నారు వీళ్ళు. ఆ ఫిక్స్ అయ్యి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.
వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వాడు అంటే ఒక అడ్వాంటేజ్గా తీసేసుకుంటున్నారు ఈ సీన్ని. ఓకే. బీజేపీ వీక్ అయింది అనేది వీళ్ళ నుంచి అర్థమైపోతుంది ప్రపంచానికి. వీళ్ళు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం నుంచి సామాన్య ప్రజలకు అర్థమవుతోంది బీజేపీ కండిషన్ ఏమిటి అనేది. ఇది కూడా భయపెడుతోంది అమిత్ షాని. వీళ్ళ ఓవర్ యాక్షన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఆయన. ఓకే. కంట్రోల్ చేయాలి. వీళ్ళ గోల వలన మన పరువు ఇంకా పోతోంది అవతల వాళ్ళు చేస్తున్న దానికంటే కూడా. మనకేదో పాత సామెత ఉంది, అది మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి చాలా గందరగోళం ఉంది ఇప్పుడు ఈ రాజకీయ వాతావరణం. రెండో వైపు దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పార్టీల వాళ్ళు భజన కార్యక్రమం చేస్తున్నారు. విపరీతంగా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ కష్టకాలంలో మీ వైపు నిలబడటమే మా దేశభక్తికి సూచన అని కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు లాంటి వాళ్ళు. ఇది కూడా భయం కలిగిస్తోంది. వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున ఏం బేరం పట్టుకొస్తారో అనేది ఒక ఆందోళన. వీళ్ళు కంట్రోల్ తప్పిపోతారేమో ఈ పొగడ్తల్ని అడ్డం పెట్టుకుని అనేది భయం. వాళ్ళు ఏదో పొగిడేశారు, నరేంద్ర మోడీ భజన కార్యక్రమం జరిగింది భోగాపురంలో అనుకుంటున్నారు, కానీ ఈ భజన కూడా భయపెడుతోంది వాళ్ళని. రేపు పొద్దున వీళ్ళు ఏ గొంతెమ్మ కోరికలతో వచ్చి ఢిల్లీలో కూర్చుంటారో అనేది భయం. అంతే కదా. ఇప్పుడు ఒకటి ఉన్న పలంగా ఇది చేస్తున్నారని అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామన్ గానే రైజ్ అవుతూ ఉంటది కదా. అవును. కాబట్టి ఇప్పుడు అందరూ భయపెడుతున్నారు, ఎవరిని చూసినా భయం వేస్తోంది వాళ్ళకి. ఓకే. అందుకని మాట్లాడాలా వద్దా భయపడే పరిస్థితికి వచ్చేసారు. అవును, భయపెట్టడం అనేది పోయింది. ఇప్పుడు భయపడటం దగ్గరకు వచ్చేసారు. వాళ్ళతో లాబియింగ్ చేయటం చాలా ఈజీ అనే మూడ్లోకి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కదులుతున్నారు. అంటే ఢిల్లీలో కొంచెం కేంద్రీకరించాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఢిల్లీలో కేంద్రీకరించాలి అనుకోవడం అంటే నెమ్మదిగా తను కూడా ఒక లైన్ వేస్తున్నాడు. ఈ పరిస్థితి ఈ పరిణామాల నుంచి వచ్చేసింది. ఓకే. ఈ అడ్వాంటేజ్ ప్రతి వాళ్ళు తీసేసుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు పార్టీని ఏం చేయాలి, బయట ప్రపంచంతో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఒక సీరియస్ రూట్ మ్యాప్ క్లియర్ చేయాలి, తయారు చేసుకోవాలి. వాళ్ళు తయారు చేసుకోవడంతో పాటు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం పెట్టుకుంటారని నేను అనుకోవడం లేదు. కొంచెం టైం తీసుకుంటారు. కొంచెం టైం తీసుకుని ఎవరిని లోపలికి తీసుకోవాలి, ఎవరిని పంపాలి అనేది జరుగుతుంది. ఇప్పుడు బయట హడావిడిగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరిని కన్సిడరేషన్లో తీసుకోడు ఆయన. ఓకే. వీళ్ళందరూ ఆస్పిరెంట్స్ అనే విషయం ఆయనకు తెలుసు. రీల్స్ తోటి జనరేషన్ కి దగ్గర ఉండాలి, అప్డేటెడ్ గా ఉండాలి అనేసి అంటే ఈ వర్షన్ తోటి అవ్వదు కదా. కాబట్టి వీళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అనేసి అన్న ప్రయత్నంలో ఓవర్ యాక్షన్ అనుకోవాలా. అంతే. అంటే తిట్టడం ద్వారా సాధించేది ఏమి ఉండదు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే. అంటే మోడీ గారు ఒక మాట చెప్పాడు ఎంపీలందరికీ, మీరు రీల్స్ చేయండి, ఈ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. ఇవన్నీ తిట్టడం కోసం కాదు, తిట్టడం కంటే కూడా తమ గురించి ప్రచారం చేసుకోవటానికి కావాలి అది, ఆ కనెక్టివిటీ. మీరు సెన్సిబుల్గా మాట్లాడి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళండి, అంతే తప్ప అవతల వాళ్ళ మీద వికృతమైన కామెంట్స్ చేయటం ద్వారా వాళ్ళకి అనవసరంగా బలాన్ని ఇస్తున్నారు మీరు అనే దిశగా ఆలోచన నడుస్తోంది అక్కడ. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలకి వీళ్ళేదో మా అందరికీ క్రెడిట్ రైటింగ్ ఉంటుంది అక్కడ, ప్రోగ్రెస్ కార్డులు తయారవుతున్నాయని అనుకుంటున్నారు, కానీ ప్రోగ్రెస్ కార్డులు ఏవి తయారు కావటం లేదు అక్కడ. కాబట్టి ఎంత కష్టపడినా వృధా ప్రయాసే అంటారు. వృధా ప్రయాసే. ఇక్కడ ఎవరు కష్టపడినా, ఎవరి మీద బురద జల్లినా ఇవేవి అక్కడ దాకా వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు అమిత్ షా అయినా రాజ్నాథ్ సింగ్ అయినా వ్యూహాత్మక మౌనమే. ఇది వ్యూహాత్మక మౌనమే. వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఫోకస్డ్. హౌ టు టాకిల్ ద క్యాటిల్ అనే పద్ధతిలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఒక్కోసారి అది మేధావుల మౌనం కూడా భయంకరమే అనేసి అని, ఇది ఏ రకమైన భయంకరం అనేది చూడాలి. వీళ్ళు ఆచరణతో కూడుకున్నటువంటి వ్యక్తులు, మేధావులు అంటే ఏదో ఆలోచించే వాళ్ళు మాత్రమే కాదండి, ఆచరణ కూడా లింక్ అయి ఉంది. వీళ్ళు ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగుతారు. అందుకని వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు భయం కలిగిస్తుంది కొంతమందిని, టెన్షన్ పెడుతోంది. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చూద్దాం, భయపడతారో, భయపడే పరిస్థితి వస్తుందో, లేకపోతే గందరగోళమే అవుతుందో అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.